చంద్రబాబు గ్రాఫిక్స్ మాటల బురిడి మరోసారి బట్టబయలైంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు గోరంత అయితే ప్రచారం చేసుకుంది మాత్రం కొండంత. కానీ అందుకు భిన్నంగా 2 ఏళ్లు కరోనా కష్టకాలంలోనూ భారీగా పెట్టుబడులు ఆకర్షించారు సీఎం జగన్. 2022లో 45,000 కోట్లకు పైగా పెట్టుబడులు తేవటం ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే గడిచిన 4.5 ఏళ్లలో పెట్టుబడులు 3 రెట్లు పెరిగాయని స్వయాన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే జగన్ పాలనలో వచ్చిన పెట్టుబడులు 226.9% అధికంగా వచ్చాయి. టీడీపీ హయాంలో వాస్తవ రూపంలో వచ్చి ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం 32,803 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రస్తుత వైఎస్ జగన్ హయాంలో 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి ఏటా హడావిడి చేసి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేశాయని చెప్పిన వార్తల్లో వాస్తవం ఏమాత్రమూ లేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు పెట్టుబడుల సదస్సుల ద్వారా 18.87 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ఉత్తుత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న విషయం స్పష్టమైంది. చంద్రబాబుకు భిన్నంగా వైఎస్ జగన్ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు చేయకుండా పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిస్తున్నారు. సీఎం జగన్ సహకారం అందించడంతో రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, HUL, బ్లూ స్టార్, డైకిన్, ఇన్ఫోసిస్ వంటి అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17% మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. కానీ విశాఖ పెట్టుబడుల సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19% పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. GIS లో మొత్తం 13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా 2.46 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేరువేరు దశల్లో ఉన్నాయి. ఇదంతా వైఎస్ జగన్ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి.